చదివిన పిల్లలందరూ కూడా వేరే స్కూల్కి పోవాలంటే దాదాపు 12 నుంచి 15 కిలోమీటర్లు దూరము పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానివల్ల పిల్లల తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా ఉద్యానం కొనసాగించడానికి చొరవ చూపడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని మన పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామ అందరితో కలిసి ఈరోజు మనకి ఒక హై స్కూల్ కావాలంటే దాదాపు మినిమం 2 ఎకరాలన్నా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన సంతేకూడలూరు విజయ్ ధణి మరియు శివప్రసాద్ ధణి దగ్గరికి మనము వందబోగిలి గ్రామం ప్రజలు మరియు విద్యా కమిటీ చైర్మన్ అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. మరి ఈ మనం వచ్చిన వెంటనే సంతేకూడలూరు విజయ్ కుమార్ ధణి మరియు శివప్రకాష్ ధణి గారు అందరూ కూడా మన విన్నపాన్ని మన్నించి మన పాఠశాలకు 2 ఎకరాల స్థలము ఉచితంగా దానం చేసినారు. మరి ఈరోజు ఆయనకి మన వందబాయిలి గ్రామ ప్రజలు తర్వాత ఇక్కడ వచ్చేసిన అందరూ కూడా గ్రామ పెద్దలు మన పాఠశాల ఉపాధ్యాయులు మరియు పిల్లలు అందరూ కూడా జీవితం ఉన్నంత వరకు మనము ఈ విజయ్ ధణి గారికి మరియు ఆ కుటుంబ సభ్యులకు అందరూ కూడా రుణపడి ఉంటామని ఈ సభముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము సార్. నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి వలుగుంద మండలం వందవాగిలి గ్రామ ప్రజలందరికీ మరి ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ ఇక్కడ విశేషం ఏమంటే మళ్ళీ అక్కడ హై స్కూల్ లేదు. ఎందుకంటే వందవాగిలి గ్రామంలో 7వ తరగతి వరకే ఉంది. మళ్ళీ 8వ తరగతి నుంచి పిల్లలు మరి విద్యాభ్యాసం కోసం పక్క ఊరైనటువంటి వలుగుందకో మళ్ళీ ఆలూరుకో ఆదోన్కు వెళ్లవలసి వస్తుంది. కాబట్టి ఆ రవాణా వ్యవస్థ వల్ల చాలా మంది వాళ్ళ పిల్లలు వచ్చేసి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ని డ్రాప్ చేసుకుంటా ఉన్నారు. ఆ ఉద్దేశం మీద ఆ వందవాగిలి గ్రామ ప్రజలు మన ఎన్సీ విజయ్ కుమార్ సన్ ఆఫ్ నాగరికర సంతేకూడలూరు శివన్న, ఎందుకంటే ఆ రైతులతో నుంచి దగ్గర 50 ఏళ్ల సంబంధం ఉంది. వాళ్ళ తండ్రి గారి నుంచి మరి వీరికి ఆ రైతులకు ఆ యొక్క ప్రజలకు ఆ ఊరితో అనుబంధం చాలా ఉంది. ఎందుకంటే గత చాలా ఏళ్ల నుంచి ఆ ఊరితో అనుబంధం అయితేనేమి చాలా దేవస్థాన అభివృద్ధికి చాలా మందికి ఆయన కృషి చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా వారు అక్కడ వాళ్ళ పొలం ఉంది. వాళ్ళు వచ్చేసి ఒకటే మాట అడిగిన వెంటనే 2 ఎకరాల పొలాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు. ఎందుకంటే విద్యాదానం అన్ని దానాల కన్నా విద్యాదానం చాలా గొప్పది. ఎందుకంటే ఆ పిల్లలు చదువుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశం మీద ఊరి ప్రజలందరూ గ్రామ పెద్దలు వందవాగిలి గ్రామ ప్రజలందరూ వచ్చి అడిగిన వెంటనే ఆయన పెద్ద మనసుతో మళ్ళీ 2 ఎకరాల భూమి ఇవ్వడానికి చాలా మళ్ళీ అంగీకరించినాడు. ఇది చాలా శుభ పరిమాణం. ఇటువంటి ఎందుకంటే మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు గ్రామ ప్రజల తరపున నేను కూడా ఒక వలుగుంద మండల తరపున మళ్ళీ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఎన్నో కార్యక్రమాలు మరి అన్ని చేయాలి. చాలా మంచిది, చాలా శుభ పరిమాణం. ఎందుకంటే ఈ యొక్క మరి ఆయన ఇచ్చినాడని ఇది కాదు. దీనికి రేపు పొద్దున మనం కూడా అందరూ కృషి చేసి వెంటనే ఆ యొక్క స్కూల్లో శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభం చేసి ఎంతో మంది అక్కడ పిల్లలు చదివి మళ్ళీ విద్యావంతులైతే ఉన్న స్థానానికి వెళ్తే మరి వారికే కాదు ఆ గ్రామ పెద్దలకి అందరికీ మంచి పేరు వస్తుంది.